కుటుంబము లేనివాడు చేతులు ఎత్తండి. ఇక్కడ ఎవరైనా కుటుంబం లేనిటువంటి వారు, నాకే కుటుంబం లేదు, నేను గూడు చెదిరిన పక్షిని, ఒంటరిగాన్ని, ఆ గాంధీ పార్కు దగ్గర ఒక ముద్ద అన్నం తిని పడుకొని మళ్ళీ పొద్దున లేచి క్యారేజ్ ఎటో వెళ్తున్నాను అన్నటువంటి వారు ఎవరంటే చేతులు ఎత్తండి. ఓ, ఇప్పుడు కూటమైపోగానే ఎక్కడికి వెళ్తావు? గాంధీ పార్క్కి వెళ్తావా? కూటమైపోగానే ఎక్కడికి వెళ్తావు? రోడ్డు పక్కన అరుగు మీద పడుకుంటావా? అన్నా కూటమైపోగానండి, ఏంటన్నా మాటలు, నేను కూటమైపోగానే మా ఇంటికి వెళ్తాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓ, అందరికి ఇల్లు ఉన్నాయి, స్తోత్రం చెప్పగలరు. ఈ వంకతో ఈ రాత్రి ఇంకొక ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న వెళ్ళవు కదా. పొద్దుపోయిందే, రాత్రి కోటం పొద్దుపోయింది, వాడు ఇక్కడికి వచ్చి కూడా విడిచిపెట్టడండి. ఈ వంకతో కూడా ఏరే ఇంటికి వెళ్ళి ఆడబడుకొని పొద్దున్న వెళ్తాడు మరలా. ఏంటంటే కోటం, పురుషులు కోటం. ఈ చింతామణి నాటకాలు యేసుప్రభుకు తెలుసు బాబు, ఏమనుకోవద్దే. ఈ నాటకాలు మారవయ్యా, అదే పశ్చాత్తాపడితే నాటకాలు మానేస్తాం. రియల్ జీవితంలోనికి, ఒరిజినల్ జీవితంలోనికి వస్తే అసలు నీ లైఫ్ మారిపోయింది అంతే. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తామని చేతులు ఎత్తారు. అబ్బా, ఇంటిని తలుసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇంటికి వెళ్ళగానే చక్కగా మనం వెళ్ళేసరికి పక్కేసి ఉంటుంది, చక్కగా ఫ్యాన్ వేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా అవసరమైతే పురుషుడు కూడికి వెళ్ళాను, నాకు అన్నం అయిపోయినట్టుంది అంటే అప్పటికప్పుడు లేచి నీ భార్య మీ అమ్మ అంత ముద్ద అన్నం పెడతారు. లేదు వాళ్ళు లేవకపోయినా నువ్వే వెళ్ళి ఏదో ఊడ్చుకొని తినేస్తావు. ఎంత చక్కటి ఇల్లు అండి, ఎంత అద్భుతమైన ఇల్లు అండి. అదేనండి దేవుడిచ్చిన కుటుంబం. ఈ భూమి మీద మనకు ఆశ్రయపురం ఏదైనా ఉందంటే కుటుంబం అండి. దాని విలువ నీకు తెలియాలి ఫస్ట్. దానికి నువ్వు ఇవ్వాల్సిన విలువ ఇవ్వటంలా, దాని విలువ గ్రహించటంలా. కుటుంబాన్ని ఒక నరకంలాగా తయారు చేసుకుంటున్నావు నువ్వు. నీ చేతులతోనే నువ్వు పాడు చేస్తున్నావు కుటుంబాన్ని. సాములోరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-13 వాక్యాల వరకు చదువు. మీరు ఏ పట్టణములోనైనా ఏ గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం మీ మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఎవడు యోగ్యుడో విచారణ చెయ్యండి. వాడు యోగ్యుడైతే వాడి కుటుంబము కూడా యోగ్యంగానే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఆడు యోగ్యుడైతే వాడి కుటుంబం కూడా యోగ్యంగానే ఉంటుంది. ఆడు భ్రష్టుడైతే ఆ కుటుంబం కూడా భ్రష్టత్వములో దిగజారిపోయింది. నీ మీదే ఆధారపడి ఉంది సహోదరుడా, కుటుంబం నీ మీద ఆధారపడింది. నువ్వు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా మారుతుంది. నువ్వు ఎప్పుడైతే మార్గం తప్పావో నీ కుటుంబం కూడా అయోగ్యంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదానికి నోసుకోలేదు నీ కుటుంబం. ఏం చేయాలి? నా కుటుంబం యోగ్యమైనదిగా ఉండాలంటే కుటుంబము ఎక్కడ ప్రారంభమవుతుందంటే, ఆదాము పక్కలో నుంచి ఒక ఎముకను తీసి భార్యనిచ్చాడు. అక్కడ నుండి వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కుటుంబం స్టార్ట్ అయిపోయింది. కొట్టు చప్పట్లో. నువ్వు నీ ఇంట్లో ఒక ఆదాము అనుకుందాం, నువ్వు ఒంటరిగాడివి, ఇంకా పెళ్లి కాల, నీకు ఒక భార్యనిచ్చారు. ఏమైంది నీకు? కుటుంబం. అమ్మా నాన్న వీళ్ళందరూ పక్కన పెడదాం. నీ భార్య రాగా నువ్వేమవుతావు? కుటుంబం అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక నాయకుడు అయ్యావు, ఒక యజమానుడు అయ్యావు ఇంటికి. నువ్వెక్కడికెళ్ళైనా బ్రతకగలవు.
అప్పుడు దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళి బ్రతకలేవు, నీకు ఇల్లు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. భార్య వచ్చిన వెంటనే నువ్వు బ్యాచిలరా ఫ్యామిలీనా అని అడుగుతారు. నేను బ్యాచిలర్ అని అంటావు, నిండు వందనాలు ఇల్లు ఇవ్వమంటారు ఒకటి మాట. అదే పక్కన భార్య ఉంటే హలో బాబు రండి, అంకుల్ లోపల ఉన్నాడు, అద్దె ఎంతైనా పర్వాలేదు ఉండండి అంటుంది. నీ భార్యను చూస్తే నిన్ను చూశారనుకో, అర్థమవుతుందా? భార్య వచ్చిన వెంటనే నీ విలువే మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. అసలు నీ మీద ఉన్న అపోహాలన్నీ పోతాయి. సుధీరో నీకు తెలియదే ఉంది, స్తోత్రం చెప్పాలి ఒకసారి. అందుకని మా అయ్యగారులు కూడా చెబుతున్నాను, భార్య లేకుండా కొంపల మట్టుకు వెళ్ళమాకండి అయ్యా బాబు అని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. వందనాలు, ఏమనుకోవద్దు బ్రదరు. స్తోత్రం భార్య అని ఉండాలి, పక్కన బ్రదర్ అయినా ఉండాలి. భార్యను తీసుకెళ్ళడు, బెదరని తీసుకెళ్ళడు. ఒంటరి పక్షి, ఒంటరి పక్షి. ఒంటరిగా వెళితే దయ్యాలు పడతాయండి, ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పగలరా? కనీసం ఇద్దరు సహోదరులని తీసుకొని వెళ్ళాలిగా. పాస్టర్ గారు అనేవాడు, ఏమండి నేను ఏలియా గారు ఇన్నిసార్లు వచ్చాడు, ఒక్కసారి కూడా ఒంటరిగా రాలేదు. నేను కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నన్ను ఒంటరిగా పట్టుకోండి, గుంటూరులో కానీ ఇంకెక్కడైనా కానీ ఏ ఊర్లోనైనా. స్తోత్రం. దమ్ముంటే నాకు తోడుగా ఇంకొకరు లేకుండా పట్టుకోండి అంటాను. స్తోత్రం చెప్పాలి. నన్ను ఏ ఊరైనా పిలవండి, నేను ఒంటరిగా రాను. నాకు తోడు ఒక్కడైనా ఉండాలి, ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒంటరిగా వెళ్ళను. భయమా పాస్టర్ గారు? అవ్వను ఎప్పుడు మోసం చేసాడాడు? ఇంకొకడు ఉంటే ఎందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వద్దులు అనుకుంటాడు. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నటువంటి వాడిని కొట్టేస్తాడాడో, జాగ్రత్త. ఎలా కొడతాడు పాస్టర్ గారు? పెరంగి ఏమన్నా మోగిస్తాడా? కాదు, ఆడి చేతిలో ఉన్న పెరంగి ఏ అమ్మాయో. అయిపోతావు బిడ్డ, ఏమనుకోవద్దు. స్తోత్రం చెప్పు ఒకసారి, మీకు కాదులే, ఇప్పుడు చెప్తాను వినండి. పేతురు రాసిన పత్రికలో ఎలా ఈ కాపురాన్ని నిలబెట్టుకోవాలో చెప్పాడు. 3:7, 3వ అధ్యాయం 7వ వాక్యం, మొదటి పత్రిక. అటువలనే పురుషులు కూడా. అబ్బాయి చదువుతున్న మీకు అర్థమవుతుందా? పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువైన బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు, మీ అభివృద్ధికి మీ ఆశీర్వాదానికి అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేసుకోండి మర్యాదగా. స్తోత్రం చెప్పాలి. మన పాస్టర్ గారు చాలామంది మీకు బోధించే బోధ ఏమిటంటే, ఎక్కడ చూసిన జ్ఞానమంతురాలు తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో దాన్ని పెరికి వేయను అనగానే మీలో మనలు చాలామంది భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు మూర్ఖురాలువా, నువ్వు జ్ఞానమంతురాలతో ఇల్లు కట్టుకుంటావు అంటాడు. అది పాత నిబంధన నానా. పాత నిబంధనలో సొలొమోను చెప్పాడు, జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టు. స్వార్థపరుడు ఎవరో? సొలొమోను స్వార్థంతో చెప్పాడు ఈ విషయాన్ని. 1000 మంది భార్యల్లో 700 మంది భార్యలు 300 మంది ఉంచుకుంటే ఎవర్రా జ్ఞానం? ఎవడ కట్టాలా ఇల్లు? ఆ 1000 మంది కలిసి చేపల కూర వండితే ఏమైంది అంటారు? ఈరోజు నిలబెట్టి చచ్చోడే. 1000 మంది కలిసి కానీ కూర వండితే చచ్చి ఊరుకుండేవాడే. రాజు కాబట్టి సరిపోయింది. తీసి పక్కన పెట్టి ఆయన సంగతే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆయన కుటుంబాన్ని గురించి మనకేం నేర్పిస్తాడు సొలొమోను? ఏమనుకోవద్దు. అంతమందిని చేసుకున్నాడు, మనకేం నేర్పిస్తాడు? కుటుంబాన్ని గురించి నేర్పిస్తాడా? అలా నేర్చుకోవాలి. అనుభవం రావాలంటే మీరు కూడా 5-6 చేసుకోవాలా? ఏకపత్ని పురుషుడైనటువంటి పేతురు చెబుతున్నాడు, జ్ఞానముతో మీ జీవమనే కృపావరములో పాలివారై ఉంది భార్య. పాలివాడంటే తెలుసా? అబ్బో, మా వాళ్ళందరికి బాగా తెలుసు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
వీళ్ళకి చాలా బాగా తెలిసే దయాబాబు అస్సలు ఇప్పుడు వివరించలేను నేను. స్తోత్రం చెప్పు ఒకసారి, 2 చేతులు చెప్పగలరా? పాలిగట్ట బానిస. పాలివాడంటే ఇప్పుడు రేయ్ నువ్వురారా, ఈడు నా తమ్ముడు, ఈడు నా పాలివాడు. అంటే మా నాన్నకున్న ఆస్తిలో 2 రూపాయలు మా నాన్నకుంటే రూపాయి 10 పైసలు నాకు, 90 పైసలు ఇడికా చెప్పాలి. అబ్బాయి, రూపాయి 10 పైసలు నాకు, 90 పైసలు ఇడికా, చెరు రూపాయా? ఏమో 10 పైసలు తగ్గించుకోకూడదు ఈడు నాకంటే చిన్నోడుగా. ఒక్క 10 పైసలు తగ్గించుకోలేడు ఈడు. ఎందుకని? ఈడు నాతో సమాన వారసుడు. కుటుంబ విషయంలో కూడా నీ భార్య సమానం. కుటుంబంలో ఎవడైతే భార్యను సమానంగా చూడడో, బానిసగా చూస్తాడో ఆ కుటుంబం సక్సెస్ అవ్వదు. 2, భార్యని తల మీద పెట్టుకొని, అర్థమవుతుందా? అసలు నువ్వే నా దేవతవని నిన్ను చాలా నమ్ముకుంటే అని ఊరేగుతాడు ఒక్కొక్కడు. ఏమన గాని పైన ఎక్కించుకున్నాడో వాడు సమాజంలో ఏమొద్దు, దయచేసి వినండి, స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుడు నీకు ఇచ్చింది తల మీద కూర్చోబెట్టుకోవడానికి కాదు, బానిసగా ఉండడానికి కాదు, పక్కన కూర్చోబెట్టుకోవడానికి. అంటే బాగా నీకు కుర్చీ ఉంటే నీ భార్యకి కూడా కుర్చీ ఉండాలా? హల్లెలూయా. ఏమంటే అయ్యగారు పెళ్ళి అయ్యేటప్పుడు ఇద్దరికి సమానంగా చెప్పాడుగా, పక్కన కుర్చీ వేశారుగా అయ్యగారు. ఇప్పుడు ఏంది మా అక్కన కింద కూర్చోబెడతావా? జాగ్రత్త. హల్లెలూయా. అంటే సమానం కదా దానికి అర్థం, సమానత్వమే కదా దాని అర్థం. ఏనా సల్మానున్నా సమానం కాదా? ఆడదానివే, ఆడదానిలాగుండు. ఆడపిల్ల ఇంటికి దీపం అంటారు తెలుసా? దాన్ని జాగ్రత్తగా కానీ పెట్టవలసిన చోట పెట్టకపోతే కొంపని తగలబెట్టేసిద్ది, తెక్క కుదిరిద్ది. అర్థమవుతుందా? ఆడదే కదా, దీపమే కదా అని సూర్యులో పెడితే తగలబడిపోయిద్ది. అందుకని వారితో జ్ఞానము కలిగి కాపురం చేసుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఏం చెప్పాలో నేను 4 మాటలు చెబుతాను, వినండి జాగ్రత్తగా. హల్లెలూయా. భార్యకి స్వతంత్రం ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? చెప్పాలి. సొంతగా ఆమె ఏదైనా ఒక ఆలోచన చేసి సొంతగా కూర ఉండడానికి, సొంతగా బట్టలు తేవడానికి, సొంతగా సరుకులు తేవడానికి, సొంతగా ఎక్కడికైనా వెళ్ళి, అర్థమవుతుందా, ఎవరైనా మాట్లాడి పలకరించి రావడానికి అధికారం ఉందా లేదా భార్యకి? అయ్యగారు, పాస్టర్ గారు చెప్పండి, ఉందా లేదా? స్వతంత్రత ఉందా? ఇస్తారా? స్వతంత్రత ఉందా? ఇస్తే నువ్వు ధన్యుడివే, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నీకెలాంటి భావాలు ఉన్నాయో భార్యకి కూడా అలాంటి భావాలు ఉన్నాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. ఆమెకి నేను చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చిద్ది, అన్నా నెల జీతం వచ్చిద్దన్నా, కనీసం నాకు ఒక 500 రూపాయలు కూడా నా చేతికి ఇవ్వడన్నా, 500 కూడా చేతికి ఇవ్వడన్నా. ఏంటి అయ్యా, నాకు పలానా, నేను అన్ని తెచ్చేస్తున్నానుగా అన్నా. మీరు ఏనండి అన్నా, ఆలోచించండి. ఎప్పుడైనా నాకు అరటిపళ్ళు వచ్చినాయి అనుకోండి, ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తీసుకొని కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండాలి కదన్నా. పిల్లలు ఏమైనా, అమ్మా నాకు పలాంటి కావాలంటే నేను కొనివ్వడానికి 500 కూడా ఇవ్వడన్నా. నన్ను అసలు ఎంత హీనంగా చూస్తాడంటే, నన్ను ఒక కుక్కలాగా చూస్తాడన్నా. పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అనాలా? ఈయన దేంతో పోల్చాలో నాకు అర్థం కావట్లేదండి. ఒక 1000 రూపాయలు ఆమె చేతికిస్తే ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. ఇవ్వచ్చా బాయ్? ఒక్క మాట చెప్పనా అన్నా, ఇచ్చేదేంటి, ఆమె వాడిద్ది డబ్బులన్నీ, అందులో కూడా తప్పు లేదు. అందులో కూడా తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంటే, నువ్వు ఒక రాజువి. కొన్నిసార్లు నువ్వు రాజువేలే, ఇంట్లో రాజువే. ఎంతలో పెద్ద రాజు అయినా మంత్రి గారి మాట వినాలా, స్తోత్రం చెప్పాలి. ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, ఎంత పెద్ద రాజ్య పరిపాలన అయ్యా ఉంటారా, ఉన్నప్పుడు ఆమె నిన్ను కొంత సలహాలు ఇస్తుంది. వెనకాల నుండి సలహాలే, వాళ్ళ ముందుకు వచ్చింది కాదు. నీకు తెలియదు నాకు చెబుతాను అన్నయ్య, ఆయనకి తెలియదులే అన్నయ్య అనే భార్య నిండు వందనాలు, నీ పని అయిపోయింది అప్పుడే. అలా కాదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత అయ్యా పలానా చెయ్యి, పలానాది చెయ్యి అంటే భార్య మాట ఇన్ను, స్తోత్రం చెప్పాలి. ఆమె పిల్లలు, నీతో పాటు పిల్లల్ని కనింది, ఆమెకు స్వతంత్రత ఉంది, ఆమెకి ఆర్థిక లావాదేవీలు చెప్పాలి. ఎంత తెస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎంత నీకు జీతం వచ్చిందో చెప్పాలి. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది, జీవితం సక్సెస్ అవుతుంది. కుటుంబం సక్సెస్ అవ్వలేదంటే నీ జీవితం అట్ర ఫ్లాప్ అయిపోయిందని అర్థం. ఒక్కొక్కడు జీతం ఎంతో చెప్పడు, ఎంత వస్తుందో చెప్పడు, ఏం చేస్తున్నాడో చెప్పడు. అసలు ఎందుకు భార్యగా ఉండాలమ్మా? అది నువ్వు చేస్తున్న పొరపాటు అంటాను నేను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చేతులు ఎత్తరా? అయ్యబ్బాబోయ్, ఏంది ఆడదానికి చెప్పేది అనేవాళ్ళు చేతులు ఎత్తరా? నేను ఇందాకేం చెప్పాను, దీపం ఏం చేసిద్ది, కొంపారిసిద్ది. ఇంకొక మాట చెబుతాను విను. హల్లెలూయా చెప్పగలవా? ఆమెకి ఉన్న దిక్కు నువ్వే. కుటుంబంలో ఆమె ఆవేదన, ఆమె బాధ కొంత సమయం కేటాయించి వింటున్నావా అంటున్నాను నేను. వింటావా? ఆ బాధ వింటావా? అమ్మ నా బాధ, నా భావన అర్థమవుతుందా మీకు? నువ్వు వినకపోతే ఎంత ప్రమాదం జరిగిద్దో నన్ను చెప్పనా? ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉన్నారు. మీ భార్యకి మీ అమ్మకి ఏదో చిన్న వాదన జరిగింది, బట్టల దగ్గర, అంటుల దగ్గర, లేదా ఇంకోటో. మీ అమ్మ ఇదేనా నేర్పించింది, పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో అనింది అనుకోండి. ఈ బాధ వచ్చిన వెంటనే ఎవరితో చెప్పాలనుకుంటుందా అమ్మాయి? మీ అమ్మకి మీ నాన్న ఉన్నాడు చెప్పుకోవడానికి. ఈ అమ్మాయికి ఎవరున్నారు? అయ్యగారు మీరు చెప్పండి. భర్తే ఉన్నాడు. ఈయనడో మా అమ్మ మీద తప్ప ఇంకేం లేదా నీకు అని అంటాడు. ఇక చెప్పడం మానేసింది. ఇంకొక బాధ వచ్చింది, చెప్పడం మానేసింది. ఇంకొక కష్టం వచ్చింది, చెప్పడం మానేసింది. అన్నీ ఎక్కడున్నాయి? గుండెల్లో ఉన్నాయి. గుండెల్లో ఆవేదన ఉంది, దుఃఖం ఉంది. ఆ అమ్మాయి ఒంటరితనం అనుభవిస్తుంది, బాధ. ఆ సంసారం ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. ఈ లోపల చాలామంది పాడవడానికి కారణం ఒక మాట చెబుతాను వినండి. ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఎవడో, చిన్ననాటి స్నేహితుడు ఎవడో, ఏదో ఎక్కడో కలవడమో ఫోన్ చేయడమో ఏదో ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు ఓపెన్ అవ్వడం జరిగిద్ది. హలో సురేష్, నువ్వా? ఏంటి అసలు అప్పటి నుంచి ఇప్పుడు కనపడలేదు కదా? అయ్యో ప్రవళిక, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఏ ఊరు? హైదరాబాదులోనే ఉన్నాను. ఎలా ఉన్నారు? మీ భర్త గారు పర్లేదా, మంచోడా? చావలాక బ్రతకలాకున్నాను. అదేంటమ్మా? అయ్యో మంచి వాళ్ళని చెప్పారు విన్నాను నేను. అది సరే, మీరు బాగున్నారు కదా? పిల్లలు ఎంతమంది? 2. నాకు కూడా 2. ఓకే ఉంటా పెట్టేసింది. తర్వాత మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు బాధ తెలుస్తుందిగా. ఫ్రెండ్ కదా, స్నేహితుడు కదా, అక్రమ సంబంధం ఫ్రెండ్ కాదో జాగ్రత్తగా వినాలి. ఓన్లీ తన బాధ చెప్పుకోవడానికి అంతే. మరలా ఫోన్ చేసింది, ఏదో అతనో ఇతనో చేశారు. అప్పుడు ఓపెన్ అయింది అతని దగ్గర. మా అత్తగారు ఇలా అంటుంది, ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆయన ఏమి వినడు, అసలు నా మాటే వినడు, నా కష్టాలే పట్టించుకోడు. అయ్యో అలాగా? ఏదో సరే
ఏమన్నా డబ్బులు పంపించమంటావా ప్రవళిక? అకౌంట్ నెంబర్ చెప్పు ఒకసారి. ఓన్లీ ఫ్రెండ్షిప్ అంతే, అపవిత్రత ఏం లేదు. ఆదుకుంటాడు. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా లేవు, నన్ను పట్టించుకోడు. సరే పని చేస్తాను, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనకు అవసరమైతే నేను బిల్లు కడతాను. ఓకే, ఎక్కడోసారి హెల్ప్ చేస్తాడు అతను. ఈమెకు తన భర్త దగ్గర దొరకని ఆదరణ, తన భర్త దగ్గర దొరకని నెమ్మది తన ఫ్రెండ్ దగ్గర దొరికింది, తన క్లాస్మేట్ దగ్గర దొరికింది. ఎందుకో ఈడు ఆ అమ్మాయిని ఒక బానిసగా చూస్తాడే తప్ప ఆమె కష్టాలు వినడానికి అసలు ఇష్టపడడు. ఈడు బిజీ. ఆ ఫ్రెండ్షిప్పే, ఆ సహవాసమే ఎక్కువ మందిలో అక్రమ సంబంధంగా కూడా మారిపోతుంది. అవునా కాదా? వినాలి మీరే జాగ్రత్తగా. ఆడి పేరేం చెప్పాను ఇందాక నేను? సురేషా? ప్రవళిక. వీళ్ళల్లో సురేష్ గాళ్ళు ఎంతమంది ఉన్నారో? ఈ సురేష్ గాడు ఆడి భార్య మోరేనలో, ఆడి క్లాస్మేట్ మరో వింటాడు. ఆడి భార్య ఫోన్ చేస్తేనేమో చెప్పు సోది, వస్తున్నానుగా, ట్రాఫిక్లో ఉన్నాను పెట్టే అంటాడు. ప్రవళిక ఫోన్ చేస్తే వెంటనే సైడ్ పెట్టాలో. నీ భార్యకి నీవే దిక్కు. ఆమె మొరను వినాలి, ఆమె కష్టం కూర్చొని వినాలి. అమ్మా నేను ఈ మాటలే చెబుతున్నానని మీరు జ్ఞానం కలిగి కాపురం చేసుకోండి అని కదా చెప్పాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలవా? ఇంకొకసారి చెప్పు. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఆమెకు నీ ఇంట్లో స్వతంత్రత ఉండాలి, ఆమె బాధను నీవు ఖచ్చితంగా పట్టించుకొని వినాలి, 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 వినాలి అంతే. ఆమె తర్వాత నీకు ఇంకెవడైనా ఇంట్లో నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైంది నీ భార్య, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువైందని చెబుతున్నాను. వినండి. మీరు ఎవడైనా తప్పు పట్టుకుంటే, నీకు నిజంగా వాక్యం అర్థం కాల, నా దగ్గరికి రా, నేను వాక్యం చూపించి నీతో మాట్లాడుతాను. నీ భార్య తర్వాతనే నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి విలువ. ఏం పాస్టర్ గారు మీరు చెప్పండి? ఎందుకంటే అయ్యగారు మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఖచ్చితంగా నీ తల్లిని తండ్రిని విడిచి, అంటే విడిచి అంటే వాళ్ళని విడిచిపెట్టమని కదా అని అర్థం. వాళ్ళ గది వేరు, మీ గది వేరైపోయింది. అప్పుడు అమ్మా నాన్న దగ్గర పడుకున్న నీవు ఇప్పుడు నీ గది వేరైంది, నీ ఆలోచన వేరైంది, నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. వయసు పెరిగింది, తల నరుస్తుంది, అయినా నీ అహం పోలేదు, నలిగిపోతుంది నీ ఇంట్లో నీ భార్య. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అప్పుడప్పుడు కాస్త బయటికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చా అండి? అయ్యగారులే వీళ్ళందరూ అయ్యగారులే కదా, తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళాలా? తప్పదా? ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనిషి ఇంట్లో ఉండి 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 ఎందుకంటే సన్మానించండి. వారు మిక్కిలి బలహీనమైన ఘటమని వారిని ఏం చేయాలి? సన్మానించడం. సన్మానించడం అంటే ఏంటి? పూలదండలు తీసుకెళ్ళి చేయడమా? ఈరోజు సండే, ఆదివారం పొద్దున్నే చర్చికి వెళ్ళి వచ్చాం కదా, సాయంత్రం అలా విజయవాడ వరకు వెళ్ళొద్దాం పద అన్నాం అనుకో, అబ్బా ప్రపంచములో నా భర్త లాంటి వాడు లేడనుకుంటుంది. స్తోత్రం. అసలు అక్కడ విజయవాడ దాకా డబ్బులు లేవు, గాంధీ పార్కు తీసుకెళ్ళవయ్యా గుంటూరులో. హల్లెలూయా. ఆనందరావు ఎప్పుడైనా తీసుకెళ్ళావా? నిన్ను నమ్మను నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నిన్ను నమ్మను రా బాబు. హల్లెలూయా. నిజం. ఎప్పుడు బయటికి తీసుకొని వెళ్ళకపోతే ఆడ మనుషులు ఎలా ఉంటారంటే, ఎప్పుడైనా కోడి కప్పని మింగిందనుకో ఎలా ఉంటుంది? అంటే సచ్చేది బ్రతికేది ఉన్నట్టు ఉండదు. అప్పుడెప్పుడు మౌనంగా
ఏంది? వస్తున్నానులే. పో, వెళ్ళిరా. మానసిక రోగిని చేసింది మనోడే. నవ్వితే ఒప్పుకోడు. ఏంటి నవ్వుతున్నావు? ఎవరిని చూసి నవ్వావు? ఎందుకు నవ్వావు? ఎటు చూసి నవ్వావు? ఈ చెత్త గోల. అందుకని కొన్ని దినాలకు నవ్వే లేదు. ఆడెవడో పెళ్ళైన వెంటనే గుర్రం ఎక్కించుకొని వెళ్తున్నాడట భార్యని రథం మీద. దానికి 2 గుర్రాలు ఉన్నాయి, 4 గుర్రాలు ఉన్నాయి. గుర్రానికి కాలు జారింది. 1 అన్నాడంట. ఏందా 1 అన్నాడు అనుకుంది. ఈ మాట్లాడట్లా, ఈడు సీరియస్గా బండి తోలుతున్నాడు అని. దానికి జరిగింది, కాలు జారింది, 1 అన్నాడు. 2సారి జారింది, 2 అన్నాడు. ఏంది మనిషి? పెళ్ళైన కొత్తలో ఏంటి ఏంటి సంగతి అది అంటారు కదా, అదే మాటల దాంతో 1, 2 అంటున్నాడు ఈడు. 3సారి కాలు జారింది, పిస్టల్ తీసి ఠామును పేల్చేశాడు. దెబ్బకే పడిపోయింది. ఇంకా 3 గుర్రాల మీద వెళ్తుంది బండి. ఈ అమ్మాయికి ఏం అర్థం కాక, ఏమండి ఏంటి ఆ గుర్రాన్ని అలా కాలి చంపేశారనింది. ఫస్ట్ మాట పెళ్ళైన తర్వాత. నీకు 1 అన్నాడు. మీకు అర్థమైందా? నీకు 1. ఏమొక శాంసింగ్ ఒక్కటే ఉంది, ఇంకోటి అయిపోయిందంటే కాల్చి పడేస్తాడు. ఈ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. గుర్రానికి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వ దానికి టాప్ను పేల్చేశాడు. ఏమో 2వ దానికి రాకుండా కాపురం చేసుకుంది, ఎంత జాగ్రత్తగా చేసుకుందో ఆలోచించాలా. ఏనాడైనా నవ్వు ఉంటుందా? ఏనాడైనా తన జీవితంలో నెమ్మది ఉంటుందా? 2వ దానికి రాకుండా కాపురం చేసుకుంది. అంత పరాక్రమశాలులు ఉన్నారు ఇక్కడ. ఏమనుకోతే పరాక్రమశాలులారా, బయట చూపించండి అయ్యా, ఇంట్లో కాదు. ఆమెను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళండి, సంతోషంగా చూడండి, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకేమైనా చెప్పమంటారా? ఆపేయమంటారా? 2 చేతులు చెప్పు ఒకసారి. కుటుంబం సక్సెస్ అవ్వడానికి చెబుతున్నానులే. హల్లెలూయా. ఆమెకు అస్సలు ఇష్టం లేని పరాయి స్త్రీని నువ్వు అస్సలు మెచ్చుకోకూడదు. అస్సలు ఇష్టం లేదు. మనసులో పైకి నవ్విద్ది, కానీ పరాయి స్త్రీని కానీ అందాన్ని పొగిడావో నువ్వు పెద్ద మేధావి. ఆమెను కృంగదీయాలంటే ఫస్ట్ పరాయి స్త్రీ కూరను పొగడాలి, పరాయి స్త్రీ అందాన్ని పొగడాలి, పరాయి స్త్రీ యొక్క గుణగణాలను పొగడాలి. ఇది నీ నీ శరీరాన్ని నువ్వే గాయపరుచుకోవడం అవుతుంది. మీకు అర్థమవుతుందా? నీ మనస్సులో ఉన్న దాన్ని బయట పెట్టొద్దు. నిన్ను వందనాలు స్తోత్రం చెప్పాలి. పరాయి స్త్రీని పొగిడావో బిడ్డ, నీ కుటుంబం అంతగా దీవించబడదు, లేదా నీ కుటుంబం సక్సెస్ అవ్వదంటాను నేను. హల్లెలూయా. ఆమెకి ఇష్టము లేని అలవాట్లన్నీ మానేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్న ఒక అమ్మాయి భార్య భర్త గొడవతో నా దగ్గరికి వచ్చారు. నేను దాన్ని చెబుతున్నా. అటు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, పాపం అతను సిగ్గిడి చెప్పాడు, అన్నా నా దగ్గరికి రాదు ఈ అమ్మాయి అన్నాడు. ఆడు మొహం ఒకసారి కిందకి మీదకి చూశాను. సరే ఆ అమ్మాయిని పిలవరా అన్నాను. ఆ అమ్మాయిని పిలిచాను. ఎందుకమ్మా, ఎందుకు ఆ పిచ్చి పని చేస్తున్నావు? అట్లా ఉండకూడదు తల్లి. యవనస్తులు. వాడి ముందు బోర్ నిడిచేసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అన్నా ఫుల్గా మందు అవుతాడన్నా, నోట్లో ఏదో వేసుకుంటాడు. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకు మందు లేదు, మా నాన్నకి అలవాటు లేదు. ఆ వాసన అంటేనే నాకు వాంతి వచ్చేస్తుంది. అతని దగ్గరికి వెళ్తే నా కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఆ వాంతుకు తట్టుకోలేను, ఆ వేదనకు తట్టుకోలేను, నాకు వాంతి వచ్చినట్టుంటుంది. అతనేమో దగ్గరికి తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను ఏడ్చేస్తున్నాను. అతడు వేరుగా అనుకుంటున్నాడు.
అంతేగాని ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నా, నాకు ఏమీ అతనంటే ప్రాబ్లం లేదు. కేవలం తన మందు వాసన, తన పానుబరాకు వాసన నాకు అస్సలు గిట్టట్లేదు, నా కడుపులో చిప్పుతుంది, అందుకనే తన దగ్గరికి వెళ్ళట్లేదు అనింది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు పానుబరాకు మానుకుంటాడా, సంసారాన్ని బాగొట్టుకుంటాడా? చెప్పరేంటయ్యా అయ్యగారులు, చెప్పండి అయ్యా బాబు. నీ పక్కవాడికి నువ్వు పానుబరాకు మందు వేసుకొని నీ పక్కవాడికి ఎప్పుడు తాగనటువంటి వాడికి ఒకసారి అను, దవడ పగల కొట్టకపోతే నన్ను అడుగు. అదంతా వేసుకో, ఆ దరిద్రమంతా లోపల ఊరబెట్టు, ఊరగాయ పచ్చళ్ళలాగా. నీ పక్కవాడితో ఒకసారి అను, పెళ్ళుని చరవకపోతే అప్పుడు అను. ఇలాంటి కఠినమైన మాటలు ఎవరు చెప్పరు మీకు. ఆ పిల్ల ఏడుస్తుంటే నా కూతురులాగా నేను ఫీల్ అయ్యాను. వాడికి దండం పెట్టి చెప్పాను, ఒరే బాధ అర్థం చేసుకోరా, ఎక్కడైనా ఒక పాడైన బ్యాడ్ స్మెల్ వస్తే మన కడుపులో తిప్పిద్దిరా, వాంతి వస్తుందిరా. ఆ భార్యాభర్తలు సంతోషంగా ఉండేది ఒక అద్భుతమైన కలయిక, అది మానసిక ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత లేకుండా ఎన్ని సంవత్సరాలు నీతో కాపురం చేయాలరా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావురా, భార్య జీవితాన్ని పాడు చేస్తున్నావురా. నువ్వు ఆమెను ప్రేమిస్తే ఆమెకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టేయి, అప్పుడు నీ సంసారం కట్టబడుతుంది. నేను ఆడికి ఇచ్చిన సలహా, ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ సలహా తీసుకుంటారని నా ప్రయత్నం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రెండు చేతులు చెప్పగలవా? సమయం చూడమంటారా వద్దంటారా? చెప్పంటారా వద్దంటారా? అసలు నీ కుటుంబం సక్సెస్ అవ్వడానికి నేను ఈ విషయాలు చెప్పాను. కుటుంబం సక్సెస్ అయితే నీ వ్యాపారం సక్సెస్ అయినట్లే, నీ ఉద్యోగములను సక్సెస్ అయినట్లే, అన్ని విషయాల్లోనూ దీవించబడినట్లే. కానీ కుటుంబం ఒక్కటిగానే పేళ్ళైతే నీకు ఉద్యోగం ఉన్నా వేస్టే, వ్యాపారం ఉన్నా వేస్టే, అసలు నువ్వు బ్రతకడం వేస్ట్ అనిపించింది. అవునా కాదా? ఎవరి కొరకు బ్రతకాలండి? ఎవరి కొరకు కష్టపడాలి? ఎవరి కొరకు డబ్బు సంపాదించాలి? ఇలాంటి తలంపులు వస్తాయి. కానీ నీ కుటుంబం కట్టబడడానికి ఖచ్చితంగా నేను ముందు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి.